వర్ష బీభత్సం కొనసాగుతుంది. కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్కాసి, తూత్తుకుడి జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. తూత్తుకుడి జిల్లాలో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైళ్లను రద్దు చేశారు. మరో 3 రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కన్యాకుమారి, టెన్కాసి, తూత్తుకుడిలో విద్యాసంస్థలకు ఇవాళ కూడా సెలవులు ప్రకటించారు. తమిళనాడు దక్షిణ ప్రాంతంపై వర్షం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాపనాశనం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి విడుదల చేసిన నీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. ఎన్డీఆర్ఎఫ్ పోలీసు బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల మొదట్లో మిగ్జాం ప్రభావంతో తమిళనాడు తడిసి ముద్దైంది. చెన్నైలో 47 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆ వర్షాలు వరదల నుంచి తేరుకునే లోపే మళ్లీ తుఫాను తమిళనాడును అస్తవ్యస్తం చేస్తోంది. మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద విజువల్స్ ని చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ కూలిపోయిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇంట్లోంచి కాలు బయట పెట్టలేని సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ప్రెసెంట్ బ్రిడ్జ్ కి సంబంధించిన విజువల్స్ ని చూడొచ్చు. భవనాలు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఓవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో భాగమవుతున్నాయి. రైళ్లు కూడా రద్దయ్యాయి. తీవ్ర వర్షాలతో పెద్ద ఎత్తున రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న దృశ్యాల్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వాహనాలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్కాసి, తూత్తుకుడి జిల్లాలు మొత్తం అస్తవ్యస్తమైపోయాయి. తూత్తుకుడి జిల్లాలో ఎటు చూసినా కూడా వరద నీరే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం తమిళనాడులో భారీ వర్షాల నేపథ్యంలో బ్రిడ్జ్ కూడా ఆ వరద దాటికి కుంగిపోయిన విజువల్స్ ని మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కువ వరద ప్రభావం ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం కూడా అక్కడ ఏర్పాట్లలో నిమగ్నమైంది.